రోమాపత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనుష్యుడును అబద్ధికుడు అగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఇది అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. రెండవది, కొందరు అవిశ్వాసులైనానేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లనరాదు. ఈ రెండు విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రభు మనతో మాట్లాడునుగాక. విశ్వాసము, నమ్మకము ఈ రెండు పర్యాయ పదాలు, అంతేగా? విశ్వాసము, నమ్మకము ఈ రెండు పర్యాయ పదాలు. ఇప్పుడు నమ్మకము అని చదవండి. కొందరు అపనమ్మకస్తులైనానేమి వారు అపనమ్మకస్తులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. అంతేగా? కొందరు అపనమ్మకస్తులైనంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? పోడు. అట్లనరాదు, అట్లనొద్దు. ఈ రోజు నుంచి మీరు ఇలా అనొద్దు. ఎలా అనొద్దు? దేవుడు నమ్మదగిన వాడు కాడు అని మీరు అనొద్దు. దేవుడు సహాయం చెయ్యడు అనొద్దు. దేవుడు నన్ను చూడట్లేదు అని అనొద్దు. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని మీరు అనొద్దు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. మనుషులు నమ్మదగిన వారు మాత్రం కారు, అది వాస్తవమే. మనుషులు నమ్మదగిన వారు కాకపోయినంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాకుండా ఎలా ఉంటాడు? ఈ రోజున చాలామంది క్రిస్టియన్స్, అట్లనే హిందువులు కూడా యేసు ప్రభువుకి దూరంగా బ్రతకడానికి, యేసు ప్రభువు నుండి బయటికి వెళ్ళిపోవడానికి వారు చెప్పే కారణాలు ఏంటి తెలుసా? మా పాస్టర్ గారు మంచోడు కాదు, అందుకే నేను మానేశా. మా సంఘ పెద్దలు మంచోళ్ళు కాదు, అందుకే నేను గుడికి రావట్లేదు. మా సంఘంలో ఉన్న విశ్వాసులు మంచోళ్ళు కాదు, అందుకే నేను యేసు ప్రభువుని విడిచిపెట్టేశా. దేవుని నుండి దూరమైపోయిన వారు, దేవునికి దూరంగా బ్రతికే వారిని అడిగితే ఇలాంటి మాటలు చెప్తారు. పలానా పాస్టర్ ఇట్లా, పలానా సంఘ పెద్ద ఇట్లా, పలానా క్రైస్తవుడు ఇట్లా, అందుకే నేను ప్రార్థన చేసుకోవట్లా, గుడికి రావట్లేదు, దేవుణ్ణి నమ్మట్లేదు, నాకు దేవుని మీద నమ్మకం పోయింది అని చాలామంది ఇలా ఉన్నారు. నాకు అలా ఎదురుపడ్డారు. మీకు ఎప్పుడన్నా పడ్డారా? పర్లేదా? ఎందుకు చర్చికి పోవట్లేదు, ఎందుకు దేవుణ్ణి నమ్మట్లేదు, ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే వీళ్ళను బట్టే, వీళ్ళ వల్లనే, వాళ్ళ వల్లనే అని చెప్పలేదా మీకెవరు? ఎప్పుడు చెప్తారు? మీరు ఇంకా ఈ సర్చింగ్ చేయాలనుకుంటా. సెర్చ్ చేస్తే చెప్తారు. 10 మందిలో కనీసం 5 మంది ఆన్సర్ ఇట్నే ఉంటుంది. వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇగో ఈ వచ్చిన వాళ్ళకి అర్థం కాలేదు. మనుషులు నమ్మదగిన వారు కారు, కానీ దేవుడు నమ్మదగిన వాడే అనే విషయం వారికి అర్థం కాక మనుషుల్ని బట్టి వాళ్ళు దేవునికి దూరమయ్యారు. మనుషులను బట్టి దేవునికి దూరం అవ్వచ్చా?
నేను ఒక ఆయన్ని అడిగా, పురుషుల కూడికి రండి బ్రదర్ అంటే, మా ఊళ్ళు వస్తున్నారు కదండి, మా పలానా ఆయన వస్తున్నాడు కదా, ఏం మారాడని నేను రావాలన్నాడు ఆయన. ఏందంట, మా బంధువు ఒక ఆయన వస్తున్నాడు మీ చర్చికి, ఆయన వచ్చి ఏం మారాడు, నేను వచ్చి మారడానికి అన్నాడు. ఏం చెప్పాలి నేను సమాధానం? నా ప్లేస్లో మీరుంటే ఏం చెప్తారు చెప్పండి? నువ్వు ఆయన్ని చూడాలా, దేవుణ్ణి చూడాలా? దేవుని దగ్గరికి వచ్చేవారు ఎవరిని చూసి దేవుని దగ్గరికి రావాలి? మరి ఎవరిని చూస్తున్నారు? మొదట్లో బాగానే ఉంటుంది భక్తి, కానీ ఇది ఇటోళ్ళని అటోళ్ళని చూసిన తర్వాత భక్తి అంతా ఉస్కాకి. సైతాను యొక్క ట్రిక్ ఇది, సైతాను యొక్క ప్లాన్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ పక్క వాళ్ళని చూసి, ఈ పక్క వాళ్ళని చూసి, ఎదురింటి వాళ్ళని చూసి, వెనకింటి వాళ్ళని చూసి, వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని నువ్వెట్లో తయారైనవు అనుకో, నష్టం ఎవరికి? నీకే, నష్టము నీకే. అందుకే ఎప్పుడూ కూడా మనుష్యుని వైపు చూడకూడదు, మనము చూడవలసింది ఆయన వైపు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉందా లేదా? తీయకండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీ ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తననుంది. ఇట్లా కొన్ని వచనాలు మీరు నేర్చుకోండి. ఇక ప్రధానికి రిఫరెన్స్లు తీసి ఇక మొత్తం అదే కాదు, అట్లా కొన్ని వచనాలు నేర్చుకోవాలి మనం. నేను మొన్న ఒకరితో మాట్లాడుతూ ఉంటే 10 కీర్తనలు చూడకుండా చెప్తారంట వాళ్ళు. ఎన్ని? 10 కీర్తనలు. ఇంకొక ఆమంట 119వ కీర్తన ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చెప్పుద్దాను చూడకుండా. 172 వచనాలు ఉంటాయి అందులో. మొన్న జ్యోతిబాబాయి గారి చర్చిలో ఒక బ్రదరు యోహాను సువార్త 1వ అధ్యాయం మొత్తం అయ్యగారికి అప్పచెప్పిండు. యూట్యూబ్లో ఉంది అది, మీకు లింక్ పెడతా తర్వాత మన గ్రూపులో. యోహాను సువార్త 1వ అధ్యాయం మొత్తం అప్పచెప్పిండు. చివరికి రీసెంట్గా జ్యోతిబాబాయి గారు కూడా 38వ కీర్తన 34వ కీర్తన వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పిండు మొన్న. అది కూడా యూట్యూబ్లో ఉంది. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మన బుర్రకి మతిమరుపు ఎక్కువైపోయింది. ఇక ప్రతీది లెక్కలు చేయాలన్నా క్యాలిక్యులేటరే, ఏమన్నా చూడాలన్నా గూగుల్ తల్లిని అడగటమే. మన బుర్రలకు పని చెప్పట్లా మనం. మేము చిన్నప్పుడు ఒకటే బైహార్ట్ చేసేది, కంఠస్థం. ఆ సబ్జెక్ట్ తెలియకపోయినా సమాధానం మాత్రం ఖచ్చితంగా బైహార్ట్ చేసేది అంతే. మ్యాటర్ తెలియకుండానే బైహార్ట్ చేసి రాసిన ఎగ్జామ్ చాలా ఉన్నాయి. మనం మనసు పెడితే దేవుని వాక్యాన్ని మనం కంఠస్థం చేయగలం. మీకు నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు కూడా ఒక కీర్తన కానీ, ఒక అధ్యాయం కానీ, ఒక ప్యాసేజ్ కానీ మీరు చూడకుండా కనుక నాకు అప్పచెప్తే అది నేను వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను. మిమ్మల్ని బట్టి ఇంకెవరైనా ఇన్స్పైర్ అవుతారు. గొప్పతనం కోసం కాదు, చేయగలరు. మీరు ఇంటి దగ్గరే ఉంటారుగా, పెద్ద పనులే ఉంటాయి మీకు. ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టండి, టీవీ పక్కన పెట్టండి, సెల్ ఫోన్ పక్కన పెట్టండి, ఇక మీకు ఫుల్ ఖాళీ దొరుకుద్ది ఈ 3 పక్కన పెడితే. కానీ మీరు పెట్టలేరుగా అంత ఈజీగా. దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. సరే, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను? మనము చూడాల్సింది దేవుణ్ణి తప్ప మనుషుల్ని కాదు. ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పెద్ద దైవజనుడైనా ఎవరిని చూడకూడదు? ఆయన చూడకూడదు. ఆయన మీకు దేవుడు కాకూడదు. దేవుడే మీకు దేవుడు అవ్వాలి. పాస్టర్ అంటే పాస్టరే, ఆయన కూడా మనిషే కదా. ఈరోజు బాగుంటారు, రేపు బాగుంటారులేదు తెలీదు. నమ్మకం ఉందా? లేదమ్మా. ఈరోజు బాగా ఉన్న వాళ్ళు రేపొద్దున బాగా చెడిపోయిన సందర్భాలు కూడా చాలామంది జీవితంలో ఉన్నాయి. అందుకే దేవుని స్థానం
మనం ఏ పాస్టర్ కానీ, ఏ విశ్వాసికి కానీ, ఏ సంఘ పెద్దకు కానీ ఇవ్వకూడదు. దేవుని స్థానంలో దేవుణ్ణే ఉంచాలి, సేవకుని స్థానంలో సేవకున్నే ఉంచాలి, విశ్వాసి స్థానంలో విశ్వాసనే ఉంచాలి, భార్య స్థానంలో భార్యనే ఉంచాలి, భర్త స్థానంలో భర్తనే ఉంచాలి. అంటే ఏ మనుషుని వలన కూడా మనం డిస్టర్బ్ అయి దేవుణ్ణి విడిచిపెట్టకుండా చూసుకోగలగాలి. అది ఏ మనిషి ద్వారా కూడా మనం దేవునికి దూరమైపోకూడదు. అలా దూరమైపోకుండా ఉండాలంటే మన బ్రతుకు దినములన్నీ మనము దేవుణ్ణే చూడాలి తప్ప ఏ మనిషిని మనము చూడకూడదు. అంటే మన మోడల్ వాళ్ళు కాకూడదు, మన మాదిరి వాళ్ళు కాకూడదు, మన నమ్మకం వాళ్ళు కాకూడదు, దేవుడై ఉండాలి. పాలవంచలో ఒక బ్రదరు పాస్టర్ గారి ద్వారానే సంఘానికి దూరం అయిపోయాడంట. తప్పు కదా. పరలోకం ఇచ్చేది పాస్టరా ప్రభువా? మనుషులు ఎప్పటికీ కూడా నమ్మదగిన వారు కారు, కానీ దేవుడు ఎప్పటికీ నమ్మదగిన వాడే. దేవుడు ఏమన్నా అన్యాయం చేశాడా చెప్పండి బ్రదర్ అంటే, అవన్నీ కాదండి, మేము ఈయనే దేవుడు అనుకున్నాం. ఎవడు అనుకోమన్నాను నిన్ను? మేము ఇప్పుడు మాకు దేవుడు కనపడ్డండి, ఈయనే పాస్టర్ గారే దేవుడు అనుకున్నాం, మరిగా మేము కుదరదండి. ఎవరు అనుకోమన్నారు నిన్ను? పాస్టర్ గారిని దేవుడు అని ఎవరు అనుకోమన్నారు? మీ అందరికీ చెప్తున్నా నేనమ్మా, మీ జీవితంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. రావని గ్యారంటీ లేదు కదా. సంఘంలో ఉన్న వ్యక్తులను బట్టి కానీ, సేవకుని బట్టి కానీ, లేకపోతే ఏదో పెద్ద స్పీకర్, టీవీ స్పీకర్ని బట్టి కానీ మన విశ్వాసం కలవరము చెందకూడదు. మనమందరము 100% దేవుణ్ణే నమ్మాలి, దేవుని మీదనే మనము ఆధారపడాలి. మనుషులు నమ్మదగిన వారు కారు, కానీ దేవుడు మాత్రం నమ్మదగినవాడు. ఇంకో మాట, ప్రతి మనుషుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మనుషులు అబద్ధం ఆడతారు, కానీ దేవుడు అబద్ధం ఆడడు. సంఖ్యాకాండం చూడండి, 23వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధము ఆడుటకు అది ఆయన మానవుడు కాడు. వింటున్నారా? దేవుడు అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాడు. ఇంకేముందమ్మా? అది చూడండి, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. రైట్. ఆయన మాట ఇచ్చాడంటే చేస్తాడు, మనుషులు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేయరు. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. మనోళ్ళకి మనుషుల మీద ఉన్నంత నమ్మకం కూడా దేవుని మీద ఉండదు. అందుకే అట్టయి ఆమ్లెట్ అయిపోయేది. ఎవడు నమ్మమన్నాడు మిమ్మల్ని? వాళ్ళని దేవుడు ముందే చెప్పాడుగా, మనుషుల్ని నమ్మొద్దు, రాజుల్ని నమ్మొద్దు, అధికారులను కూడా నమ్మొద్దు, యెహోవాను ఆశ్రయించుటే మేలని బైబిల్లో ముందే చెప్తే నిన్నెవరు నమ్మన్నారు అసలు? మనకు బుద్ధి లేక మనం మనుషుల్ని బాగా నమ్మి మోసపోయి ఇప్పుడు మోసం చేసిన వాళ్ళ మీద అలగాలి. అమ్మా అంతేనా? అలిగితే ఎవరి మీద అలగాలి? మోసం చేసిన వాళ్ళ మీద అలగాలి. మరి మనుషులు మోసం చేస్తే నువ్వు దేవుని మీద అలుగుడేంది? నువ్వు ఎవరు నిన్ను మోసం చేశారో వాళ్ళ ఇంటికి పోకు. ఇది ఎవరిల్లు? మరి ఇక్కడికి ఎందుకు రావు? చర్చికి ఎందుకు రారండి మీరంటే, నేను రాను, ఆమె నన్ను మోసం చేసింది, ఆయన నన్ను మోసం చేశాడు, పాస్టర్ గారే నన్ను మోసం చేశాడు. దేవుడు ఎవ్వరిని మోసం చెయ్యడు.
దేవుడు ఎవరికి కూడా మాటిచ్చి తప్పడు. ఆయన ఇచ్చాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు, తిరుగులేదు ఇంకా. అందుకే మనుషుల దగ్గర మాట తీసుకోవటం కాదు, నీకు చేతనైతే దేవుని దగ్గర మాట తీసుకో. అబ్రహాముతో దేవుడు అన్నారు, అబ్రహాం, నేను చెప్పిన మాట నువ్వు విని నేను చూపించే దేశానికి నువ్వు వెళ్తే నీ సంతానం ఇసుక రేణువులంత అవుద్ది, ఆకాశ నక్షత్రాల అంత అవుతుంది, వెళ్ళిపో అన్నాడు. అంతే. దేవుని మాట విన్నాడు, దేవుడు చెప్పినట్టు వెళ్ళాడు. ఆలస్యమైందేమో కానీ కార్యం మాత్రం జరిగింది. కొంచెం ఆలస్యమైంది. ఆ ఆలస్యానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, దేవుడే కారణం కాదు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాడాయన. చదవండి అమ్మ 2 మాటలు. ఆయన మాట ఇచ్చి 23:19 సంఖ్య. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, దానికి ముందున్నది ఆయన చెప్పి చెయ్యకుండునా. ఆయన చెప్పి చెయ్యకుండా ఉండడు, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండడు. అంత నమ్మదగిన దేవుడు. ఆయన్ని నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి. ఇంకో వచనం మలాకీ 3:6 చూడండి. మలాకీ 3:6 పాత నిబంధనలో చివరి పుస్తకం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యెహోవానైన నేను మార్పు లేని దేవుడను గనక మీరింక లయం కాలే. అంటే నేను మారలేదు. మీరు మంచిగున్నప్పుడు ఎలాగ నేను మంచిగున్నానో, మీరు చెడిపోయినప్పుడు కూడా నేను నా మంచితనాన్ని కాపాడుకున్నాను కాబట్టే మీరు లయమైపోలే. అది దేవుని వార్నింగ్. మన డైలాగ్ ఏముంటుంది? ఏయ్, మంచిగున్నంత వరకే మంచి తప్పిందనుకో నా చెడేందో చూస్తావు. అది మన స్వభావం. దేవుడు మనం మంచిగున్నా ఆయన మంచిగా ఉంటాడు, మనం చెడిపోయినా ఆయన మంచిగా ఉంటాడు. అదే ఆయన చెప్పాడు, నేను మారలేదు గనక మీరు బతికిపోయారు. మీరు చేసిన క్రియలకి ఇప్పటికల్లా మిమ్మల్ని లేపేయాలి అసలు. కానీ ఎందుకు ఇంకా మీరు లయము కాలేదంటే, నేను మార్పు లేని వాడను. అంటే మీలాగా గంటకో గుణం నాకు ఉండదు, రోజుకో గుణం నాకు ఉండదు. నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుణ్ణి గనక మీ ఆటలన్నీ సాగుతున్నాయి అని అర్థం. అంతేగా, మనం ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా ఇంకా ఎందుకు బతుకున్నాం మనం? ఆయన మార్పు లేని దేవుడు గనక మన ఆటలు సాగుతున్నాయి. మనలాంటి దేవుడైతే మనకొచ్చినట్టే దేవుని కోపం వస్తే ఏం ఉండదు ఇంకా. ఇంకో మాట చూడండి, ఎబ్రీలో అదే ఉంటుంది 13:8 నిన్న నేడు నిరంతరం అనే మాట. ఎబ్రీ 13:8 ఉందా? అవును, ఆయన ఒకే రీతిగా ఉన్నాడు, ఒకే రీతిగా ఉంటాడు, మార్చుకోడు. తన స్వభావాన్ని ఆయన మార్చుకునే దేవుడు కాడు. అంటే ఆయన ఎప్పటికీ నమ్మకస్తునిగానే ఉంటాడు, ఎప్పటికీ మాటిచ్చి చేసేవానిగానే ఉంటాడు. ఆయన అబద్ధమాడే దేవుడు కాడు. అదండి మన దేవుని యొక్క గొప్పతనం. అది నేనెప్పుడన్నా, నేనెప్పుడిచ్చా, నేనెప్పుడు చేస్తానన్నా అనే దేవుడు కాడు ఆయన. ఒక్కసారి వాగ్దానం చేశాడంటే అది ఎప్పటికైనా నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి, యాకోబు పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు
ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఆయన యందు ఏ చంచలత్వమైనను అది అంటే చంచలుడు అంటే తెలుసా, స్థిరంగా లేనివారు. మన దేవుడు ఎవరు? స్థిరంగా ఉన్న దేవుడు. అప్పుడప్పుడు కదిలిపోయి, అప్పుడప్పుడు మారిపోయి, అప్పుడప్పుడు మళ్ళా వేరే వేషం వేసుకునే దేవుడు కాదు. జనరల్గా చూడండి, అన్యుల్లో అయితే యుగానుకు అవతారం అంటారు, అవునా? కానీ మన యేసుప్రభు అలా కాదు. ఆయన ఆది అయి ఉన్నవాడు, అంతమై ఉన్నవాడు, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు. మారే దేవుడు కాదు, మార్పు చెందే దేవుడు కానే కాడు. ఇంకో మాట, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. 15:29. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. అంతే. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడంతే. ఎందుకంటే ఈజ్ నాట్ ఏ మ్యాన్ టు లై అని ఉంటుంది. ఆయన అబద్ధం ఆడడానికి ఏమి నరుడు కాడు, నరుడు కాడు, దేవుడు. ఎనభై 89వ కీర్తన 89వ కీర్తన 8వ వచనం ఒకరు చదవండి, 14వ వచనం ఒకరు చదవండి. నీ విశ్వాస్యత చేత, విశ్వాస్యత అంటే నమ్మకత్వం. 14వ వచనం, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. రైట్, చూసారా? ఆయన సింహాసనానికి ఆధారాలేంటి? నీతి న్యాయం. అవి ఎప్పటికీ తప్పిపోవు అవి. ఆయన సింహాసనం ఉన్నంత వరకు నీతి న్యాయాలు ఎప్పటికీ ఉంటాయి. అందుకే మనుషులు మనకు అన్యాయము చేస్తారేమో కానీ దేవుడు మనకెప్పటికీ అన్యాయము చెయ్యడు. చేస్తాడమ్మా? అందుకే మీరేమనకూడదు, దేవుడు నాకు అన్యాయం చేశాడని అనకూడదు. వచ్చినాయి ఎప్పుడన్నా డైలాగులు వచ్చినాయా మీకు మీ నోట్ల? వచ్చే ఉంటాయి, మర్చిపోయారేమో. అట్లొస్తే కనుక అర్జెంటుగా యేసుప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ఎందుకంటే నా నోట గుండా చాలా వచ్చినాయి ఒకప్పుడు. ఈ భక్తి చేసే క్రమంలో కొన్నిసార్లు ఇరిటేషన్ కూడా వచ్చింది, జనరల్గా జెన్యూన్గా అయితే వచ్చి ఆ ఇరిటేషన్లో ఏం మాట్లాడుతామో మనకే తెలియదు. అది ఎల్కేజీ నర్సరీ స్టాండర్డ్స్ అవి దాటి ముందుకు వస్తే కనుక అట్లాంటి మాటలు మన నోట రావు. పొరపాటున కూడా ఎప్పుడు కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట మీ నోట రాకూడదు. అది చాలా చెడ్డ మాట, అది సైతాన్ నుంచి కలిగే మాట అది. ఎందుకంటే యోబు గ్రంథంలోనే ఉంది, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఉందా లేదా? మరి దేవుడు అన్యాయం చెయ్యడు అని బైబిల్ చెప్తుంటే నువ్వెవరివి నాకు దేవుడు అన్యాయం చేశాడని చెప్పడానికి? దేవుని మీద రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వచ్చా? దేవుని మీద అబద్ధాలు చెప్పొచ్చా? అబద్ధాలు ఆడనారని దేవుని మీద మనం అబద్ధం ఆడితే ఏం బాగుంటుంది? మన దేవుడు ఎలాంటి వాడు? అబద్ధం ఆడనారని దేవుడు. మరి అలాంటి దేవుని మీద మన అబద్ధాలు చెప్తే ఎట్ట కుదురుద్ది? అస్సలు బాగోదు. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుని వలనే ఈ నష్టం నాకు జరిగింది, దేవుని వలనే ఈ కష్టం నాకు వచ్చింది, దేవుని వలనే ఈ ఇబ్బంది నాకు వచ్చింది, దేవుడే నాకు అన్యాయం చేశాడనే నెగిటివ్ మాటలు, ఆలోచనలు కూడా అది ఎంత మాత్రం మనకు తగినవి కావు. ఆయన లాంటి వాడు కానే కాడు. తర్వాత చూడండి, ఇంకొక 2 వచనాలు ఉన్నాయి, మనం చూసుకొని ముగించేద్దాం.
తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13 ఒక మాట ఉంటుంది చూడండి. కొంచెం జాగ్రత్తగా చదవాలి. అది 2వ తిమోతి 2:13. మనము నమ్మదగని వారమైనను, అది మరి పరిస్థితి ఏంటంట? ఒప్పుకోండి మీరందరూ, ఆ మాట చదవండి అందరూ. నేను అనండి, మనము దగ్గర నేను పెట్టుకోండి. అందరూ ఒప్పుకోవాలి. మీరు నమ్మకస్తులా అమ్మా? మీరు నమ్మకస్తులా? నన్ను అడగండి, చెప్తాను నేను మీ నమ్మకత్వం గురించి. అందుకే ఒప్పుకోవాలి దేవుని దగ్గర. నేను నమ్మదగని వాడనైనను, ఇది మాత్రం ఫిక్స్. అంతేనమ్మాయి? అంతేనా కదా? మనము నమ్మదగని వారమే, కానీ ఆయన నమ్మదగిన వాడు. ఆయన్ని చూసి మనకి బుద్ధి రావాలి మరి, అంతేగా? యేసు ఇప్పుడు క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రీస్తులాగా మారడం, క్రీస్తు పోలికలోకి, క్రీస్తు స్వారూప్యములోకి మారడమే క్రైస్తవ్యం. యేసులాగా నడవడం, యేసులాగా బ్రతకడం, యేసులాగా ఆలోచించడం, యేసులాగా మనము జీవించడం, యేసుని పోలి నడుచుకోవడమే క్రైస్తవ్యం. గాంధీ తాత అందుకే యేసు ప్రభుని నమ్ముకోలే. యేసు ప్రభువులాగా ఎవరు క్రైస్తవులు లేరని యేసు ప్రభుకి దూరంగా వెళ్ళిపోయిందంట ఆయన. మీరు క్రైస్తవులైతే మీరు యేసులాగా బ్రతుకుతున్నారా? మరి మీరు క్రైస్తవులైతే యేసులాగా జీవిస్తున్నారా? ఒక విచిత్రమైన మాట తీతుకు రాసిన పత్రికలో ఉంటుంది, 1వ అధ్యాయం చివరి వచనంలో. వినండి. వాళ్ళంతా మాటల ద్వారానేమో దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్తారంట, వాళ్ళ క్రియలేమో అసలు వాళ్ళకి దేవుడే తెలియదని చెప్తాయంట. అంతే ఉందా? వాళ్ళ మాటలు ఏం చెప్తాయి? మాకు దేవుడు తెలుసు, మేము దేవుణ్ణి ఎరుగుదుము అని నోరు చెప్తే, వాళ్ళ క్రియలు ఏం చెప్తాయంట? అసలు వీళ్ళకి దేవుడు తెలియదన్నట్టే ఉన్నాడేంటి అని క్రియలు చెప్తాయంట. మాట నిజమా, క్రియ నిజమా? ఇంకో అట్లున్నారు క్రైస్తవులు. మాటలు చెప్పమంటే ఇన్ని చెప్తారు, క్రియలు చూస్తే ఇన్ని కూడా ఉండవు. మాటలు చెప్పే క్రైస్తవులకు ఉండొద్దు, జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ మేలు చేయక ఉండలేవనే పాటలో నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. ఏందంట? ఏ ప్రేమ అయింది? మాటలు చెప్పే ప్రేమ కాదు. చాలామంది ప్రేమను ఎలా వ్యక్తం చేస్తారు? మాటలేగా, ఓ నిన్ను ప్రేమిస్తున్నా, అజ్జాత్తన్నా, ఇజ్జాత్తన్నా, ఇక మనల్ని నమ్మించడానికి మామూలు మాటలు చెప్పరాలి. ఇక ఆ మాటలు చూసి మనం నిజంగానే మోసపోతాం, నిజంగానే వీడు నన్ను ప్రేమిస్తున్నాడేమో అని. తీరా చూస్తే పెళ్ళైన తర్వాత తెలిసింది అది నిజమైన ప్రేమ కాదా అని. పెళ్ళయ్యేదాకా మాటలన్నట్టుంటాయి. అసలు ఇక ఈడంత ప్రపంచంలో నన్ను ఈయనంత ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, ఏమంత ప్రేమించేవారు ఎవరు లేనట్టు ఉంటాయి. పెళ్ళైన తర్వాత ప్రేమ దోమ ఏం ఉండదు, ఇక ఫైటింగే ఉంటుంది. అందుకే మాటల్లో చూపెట్టే ప్రేమను నమ్మారనుకోండి, అయిపోతారు, మీరు ఖచ్చితంగా అయిపోతారు. పెళ్ళి కాని వాళ్ళకి ముఖ్యంగా వినాలి, ప్రేమ పెళ్ళి అనే మాటే మీ జీవితంలో ఉండకూడదు.
ఏ పెళ్ళి? దానంత ఫేక్ పెళ్ళి ఇంకోటి లేదు. గుర్తుపెట్టుకోండి. సావుకునిగా చెప్తున్నా, అన్ని ఎరిగిన వానిగా చెప్తున్నా, ప్రేమ పెళ్ళి అంతా ఫేక్ పెళ్ళి ఇంకొకటి లేదు. అసలు దాంట్లోనే మొత్తం మోసం ఉంటుంది. ఆ ప్రేమ అనే ఆ మాయలోనే, మామూలు మాయ కాదు అది, ఇంకా తేరుకోలేవు జీవితంలో, అంత డేంజరస్ అన్నమాట. కాబట్టి అస్సలు దాని జోలికి వెళ్ళకండి, అస్సలు దాని జోలికి వెళ్ళకండి. పైకి చూపెట్టేది ఒకటైతే లోపట ఇంకొకటి ఉంటుంది. నేను చాలా సాక్ష్యాలు విన్నాను. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తీసుకొని వెళ్ళి వ్యభిచార గృహాలకు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రేమించానని చెప్పి, పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకొని వెళ్ళి వాడుకొని చివరికి వారిని వ్యభిచార గృహాలకు అమ్మిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టూ డేంజరస్. ప్రేమే పెద్ద మాయ, దాని జోలికి వెళ్ళకండి, మంచిది కాదు, పాడైపోతారు. జీవితమే పాడైపోయిద్ది, టోటల్ కంప్లీట్ లైఫ్ మొత్తం పాడైపోయిద్ది. మన దేవుడు మాటలతో ప్రేమించే దేవుడు కాదు. ఇదిగో నా ప్రాణము మీ కొరకు నేను అర్పించుచున్నానని క్రియల ద్వారా, క్రియలున్న ప్రేమ యేసయ్యది, మాటలున్న ప్రేమ కాదు. రైట్. చివరి మాట, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తీతుకు 1:2 తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో రైట్, ఆ మాట కోసం, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాడు. ఎలాంటి దేవుడు? అబద్ధమాడనేరని దేవుడు. రైట్. దేవుడు కూడా, అమ్మా ఒక మాటగా అయిపోయింది, మెసేజ్ అయిపోయింది, నా వైపు చూడండి. మన దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. రైటా? ఆయన పిల్లలంగా ఇప్పుడు మన దేవుని గురించి గొప్ప చెప్పుకుంటున్నామా లేదా? మా దేవుడు అబద్ధం ఆడడు, మా దేవుడు గ్రేట్, మా దేవుడు ఎప్పుడూ కూడా చెప్పి చేయకుండా ఉండడని మనం గ్రేట్గా చెప్పుకుంటున్నామా లేదా? చెప్పుకుంటున్నామా లేదా? మరి దేవుడు తన పిల్లలమైన మన గురించి కూడా అలా చెప్పుకోవాలా లేదా? పాయింట్, లాజిక్ అర్థమైందా మీకు? నా దేవుడు నేరని దేవుడని మన దేవుని గురించి మనం ఎంత గొప్పగా గ్రేట్గా చెప్పుకుంటున్నామో, మన దేవుడు కూడా ఆయన పిల్లలమైన మన గురించి కూడా నా పిల్లలు అబద్ధమాడనేరని పిల్లని చెప్పుకోవాలా లేదా? మరి చెప్పుకోగలడా? నువ్వు ఆయన కుమార్తెవైతే, నేను ఆయన కుమారుణ్ణైతే, నన్ను గురించి ఆయన మాట్లాడాల్సి వస్తే, నిన్ను గురించి ఆయన మాట్లాడాల్సి వస్తే, నా పిల్లలు అబద్ధమాడే పిల్లలు కారు అని ధైర్యంగా మన గురించి చెప్పగలడా? చెప్పగలడా అంటే మనం అబద్ధాలు ఆడేవారం అయితే చెప్పలేడు. మనం అబద్ధాలు ఆడకపోతే ఖచ్చితంగా చెప్తాడు. అబద్ధికులందరూ అనే మాట ఉంటుంది బైబిల్లో. అగ్నిగుండానికి వెళ్ళిపోతారంట. నమ్మకస్తులా? అబద్ధాలు ఆడేవారు నమ్మకస్తులా అపనమ్మకస్తులా? కదా. నిజం మాట్లాడేవాడే నమ్మకస్తుడు, అబద్ధాలు మాట్లాడేవారు నమ్మకస్తులు కాదు. రైట్. సో పాయింట్ ఒకటే, మన దేవుడైతే ఎట్టి పరిస్థితుల్లో
మారని దేవుడు. తన స్వభావానికి విరుద్ధముగా ఆయన ఏది చెయ్యడని బైబిల్లో ఉంటుంది. ఆయన స్వభావం పరిశుద్ధత, ఆయన స్వభావం నమ్మకత్వం, ఆయన స్వభావం మంచితనం, ఆయన స్వభావం ప్రేమించడం. దీనికి వ్యతిరేకంగా ఆయన చెయ్యలేడు. మనం కూడా ఆయన స్వభావాన్ని ధరించుకోవాలి, ఆయనలాగా మారిపోవాలి. ఏ మనుషుల్ని బట్టి కూడా మనం దేవునికి దూరం అవ్వద్దు, దేవుని మీద అలగొద్దు, ప్రార్థన చేయకుండా ఉండొద్దు. భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటారుగా, పెట్టుకోరా? పెట్టుకోకపోతే అలా భార్యాభర్తలే గారు. నిజమే, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. యాజ్ ఏ హస్బెండ్గా భార్యాభర్తలు అనేవారు గొడవ పెట్టుకోకపోతే వాళ్ళు అసలు భార్యాభర్తలే గారు. భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నప్పుడు జనరల్గా ఏం చేయాలమ్మా? ఎవరి మీద అలగాలి? ఎవరి మీద గొడవ పెట్టుకున్నామో వాళ్ళ మీద అలగాలి. కానీ ఎవరి మీద అలుగుతారు తెలుసా? ఏ పాపం తెలియని దేవుని మీద అలుగుతారు. ప్రార్థన ఎందుకు చేయట్లా? మా ఆయనతో గొడవైంది, మా ఆవిడతో గొడవైంది. మరి అదేంది, మీ ఆయనతో మీ ఆవిడతో గొడవ అయితే దేవుడు ఏమన్నాడు? మరి ప్రార్థన చేయాలి కదా, బైబిల్ చదవాలి. చదవనండి, నా మనసు బాగాలేదు. అట్లా కాదు, అర్థమైందా? నిజమైన భార్యాభర్తలు ఎవరంటే గొడవ పెట్టుకుంటారు, వెంటనే మరలా కలిసిపోతారు. వాళ్ళు నిజమైన భార్యాభర్తలు. అంతేగాని ఇక గొడవలు పెట్టుకొని మూతి ముడుచుకొని పడుకొని అలిగి తినకుండా లేవకుండా మాట్లాడకుండా ఇవాళ రేపు ఎల్లుండి అన్ని రోజులుంటే వాళ్ళు నిజమైన భార్యాభర్తలు గారు. బైబిల్లో ఉంది, సూర్యుడు అస్తమింపక మునిపే నీ కోపం తగ్గిపోవాలి, వెంటనే సమాధాన పడాలి. అంతేగాని నెలలు సంవత్సరాలు మాట్లాడుకోకుండా, వారాలు మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళు భార్యాభర్తలు కాదు. భార్యాభర్తలుగా కలిసి ఉండే వాళ్ళే తప్ప వాళ్ళు నిజమైన భార్యాభర్తలు కాదు. వాళ్ళు కలిసిమెలిసి ఉండే శత్రువులాగా. రైట్? సో ఎవరిని బట్టి కూడా మనము దేవుడు అన్యాయం చేశాడని అనకూడదు. దేవుని మీద ప్రేమ మనకి తగ్గకూడదు, దేవుని మీద భక్తి మనకి తగ్గకూడదు. ఇక నుంచి ఎవరైనా మీకు కనుక వీళ్ళ వల్లనే నేను గుడికి రావట్లా, వీళ్ళ వల్లనే చర్చికి రావట్లా, వీళ్ళ వల్లనే ప్రార్థన చేయట్లా అంటే కనుక వాళ్ళకి చెప్పండి, నీకు బుద్ధి లేదు, అందుకే నువ్వు దేవుణ్ణి చూడకుండా మనుషులను చూసి దేవునికి దూరమై నీకే నష్టాన్ని కలిగించుకుంటున్నావని చెప్పండి. అంతే కదా? మనిషి మంచోడు కాకపోతే మనిషికి దూరం అవ్వాలి. దేవుడు ఏమన్నాడు? దేవునికి దూరం కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. అలా బ్రతుకుదాం. మన నోట గుండా దేవుడు మనకు అన్యాయం చేశాడనే మాట రాకుండా జీవిద్దాం. ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు మనకు ఎదురు పడితే వారికి మనము కౌన్సిలింగ్ చేసేటట్లుగా ఉండాలని ఈ మెసేజ్ మీకు దేవుడు మాట్లాడాడు. మీరు అట్లా కాకూడదు. మీ వాళ్ళు ఎవరైనా అలా ఉంటే వారిని కూడా కౌన్సిలింగ్ చేసి రైట్ వేలోకి వారిని మీరు నడిపించాలి. ఈ వచనాలన్నీ మీరు రాసుకున్నారా? రాసుకొని కౌన్సిలింగ్ చేయండి. లేకపోతే యూట్యూబ్లో వస్తుంది, అప్పుడైనా రాసుకోండి విని జాగ్రత్తగా. రైటా? దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.